ఈరోజు ఏలూరు జిల్లా ఏలూరు హెడ్ క్వార్టర్లో కలెక్టరేట్ ముందు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు అన్నగారి పిలుపు మేరకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఏలూరు ఇన్ఛార్జి జాతీయ నాయకులు కూచుమూడి సత్యం మాదిగ అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికిను అదేవిధంగా జిల్లా ఎస్పీ గారికి మేము మెమోరాండం సమర్పించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆధిపత్య కులాలు చెప్పుకున్నటువంటి ఆధిపత్య రెడ్డి కానీ కమ్మ కానీ ఇతర కులాలు కానీ మాదిగలపై దాడులు ఎక్కువ అవుతున్నాయి. కనుక ఈ మధ్యకాలంలో నడిపెల్లి యువకుడు దొండపాటి మహేష్ మాదిగ మెడికల్ స్టోర్లో నడుపుతుండగా ఆధిపత్య కులాలు చెప్పుకున్నటువంటి కుర్రవాడు వచ్చి ఆ కుర్రాడు మా అబ్బాయితో వివాదం జరిగి మా మాదిగ కులాన్ని హత్యా ప్రయత్నం చేస్తున్నటువంటి దొండగూడని 307 కేసు కట్టాలని, అదేవిధంగా అతను ఎస్సీ అట్రాసిటీ నమోదు చేయాలని, అతను వెనకాల ఉన్నటువంటి శక్తులను వెలికి తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కుక్కునూరు గ్రామైనటువంటి మా మైనర్ యువకులు కాలేజీకి వెళుతుంటే ఆధిపత్య కులం గుంపుగా వచ్చి మా కుర్రల్ని కులం కూడా తెలిసి కూడా మా కుర్రల్ని మాదిగన కొడకలారో మా గడ్డ వస్తారని మా వాళ్ళని విచక్షణ రహితంగా కింద పడేసి కొట్టడం అనేది చాలా బాధాకరమైన హేయమైన చర్య. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ మాదిగలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించండి. లేకపోతే ఈ రాష్ట్రంలో ఈ జిల్లానే కాకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాము. ఏదైనా సమస్య వస్తే మేము మా ఆత్మగౌరవాన్ని చంపుకొని మా ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ మేము ఉద్యమం చేస్తున్నాం. మా కులస్తుల్ని మమ్మల్ని దాడి చేస్తుంటే మా రాజకీయ రంగు పొలుగుతూ మేము వైసీపీ టీడీపీ లేదంటే జనసేన బీజేపీ అని మాకు రాజకీయ పార్టీలు ఇది చేయడం అనేది చాలా బాధాకరం. మేము కృష్ణమాదిగ నాయకత్వంలోనే మేము పనిచేస్తున్నాం తప్ప మేము ఏ రాజకీయ పార్టీలు కూడా తొత్తు కాదని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. మాదిగలపై ఇంక ముందు దాడి చేస్తే ఖబర్దార్, ఈ రోజు మొదలుకొని ప్రతి దాడి తప్పదని ప్రతి ఒక్కరికి దాడి చేసిన వ్యక్తులకి హెచ్చరిక జారీ చేస్తున్నాము. ఇంక మీదట మాదిగలపై దాడి చేయాలంటే వణుకు పుట్టే విధంగా మేము ఎంఆర్పిఎస్ ఒక మిలిటెంట్ పోరాటానికి కూడా సిద్ధపడతామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.